ఒక జోక్ కూడా వచ్చింది, చాలా జాగ్రత్తగా ఉన్నాను, అన్నీ అతనే కనిపెట్టినాను రాసుకుంటాడు, ఆఖరికి భారతదేశాన్ని కనిపెట్టింది నేనే, యూరోప్ని కనిపెట్టింది నేనే అని కూడా చెప్తాడు, భవిష్యత్తులో అని కూడా చెప్తాను. చేయాలి జాగ్రత్త. ఈ రోజున మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మేము, మీ హయాంలో కాక్ చెప్పినట్లు అనేక అవినీతి అక్రమాలకి అనుమానాలకి తావున్న పనులు జరిగాయి, డబ్బులు పోయాయి. అయినప్పుడు మీరు ఇంకో మాట మాట్లాడాలా, అందరూ చాలా కన్వీనెంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో 2 సంవత్సరాలు కరోనా ఉంది. మనిషిని ముట్టుకోవడానికి కూడా వీలుగాని కాలం, మొత్తం జనాలంతా అసలు ఇళ్లలో పరిమితమైపోయిన కాలం. ఇంట్లో అన్నా ఉండాలి, ఆరోగ్యంగా అన్నా ఉండాలి, హాస్పిటల్లో ఉండాలి, లేకుంటే దిక్కు మొక్కులని స్వయంగా శ్మశానాల్లో పడి ఉండాలనే ఆ కాలంలో కూడా దాదాపు హంద్రీనీవాకు 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి మీరు మర్చిపోతే ఎట్లా? మీ కుప్పానికి నీళ్లు తీసుకుపోయాడని చూపించారని మీకు బాధ, దుఃఖం, నేను చేయలేని పని వీళ్ళు చూపించారే అని. సెట్టింగుల గురించి, స్టేజ్ల గురించి మీరు మాట్లాడితే ఎట్లా? ఇప్పటికి కూడా మాకు అమరావతిలో ప్రాజెక్టులు అన్నీ కూడా గ్రాఫిక్స్లో చూస్తున్నాం కదా. మంచి గ్రాఫిక్స్ చేసే వాళ్ళని పెట్టుకున్నారు మీరు సినిమా డైరెక్టర్లను కూడా అడుగుతారు, మంచి గ్రాఫిక్స్ పెట్టుకోవడానికి సలహాలు ఇవ్వండి మాకు అని, కన్సల్ట్ సలహాల పేరుతో. మీరు ఒకసారి కర్నూలులో ఆగి మాట్లాడుండాల్సింది. డోను, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో, అంటే హంద్రీనీవా స్కీమ్లోనే ఇది 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 110 చెరువులకు నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? లేక తెలిసినా మీరు కన్వీనియంట్గా నేనే అసలుకి ఈ పైపులు తెచ్చినా, నేనే మల్యాల్లో టెంకాయ కొట్టినా, నేనే శ్రీశైలం నీళ్ళు పంపిస్తా ఉన్నా, నేనే చెప్పుకునే ప్రయత్నాన్ని విరమించండి. నాకు తెలిసి బాబు గారు, రాయలసీమ కొడుకని మీరు చెప్పుకోవాలంటే మీరు చేసిన అనేకమైన తప్పుల్ని సరిదిద్దుకోవాలి. రాయలసీమకు జరిగిన ద్రోహాన్ని మీరు సరిదిద్దాలి. అప్పుడే మీరు రాయలసీమ గురించి మాట్లాడడానికి మీ దగ్గర ఏదైనా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారమే కాదు, మీ తెలుగుదేశం పార్టీలో చాలామంది అభిప్రాయం ప్రకారం బహుశా మీ యొక్క ముఖ్యమంత్రిత్వానికి ఇది ఆఖరి టర్మ్గా అనుకుంటా ఉన్నారు. రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఒకవేళ మీ దగ్గర తదుపరి మీ పార్టీ నాయకులు మీరు కాదేమో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. బహుశా మీ ఆడి మీద ఒత్తిడి ఉంది, మీ బాబు గారిని అనే విధంగా మాటలు వింటూ ఉన్నాం. నేను అడిగేది ఒక్కటే, చాలా తప్పులు చేశారు మీరు. రాయలసీమకు ద్రోహం అనే మాట చిన్న మాట. శ్రీబాగ్ ఉడంబడిక ద్వారా కర్నూలుకి నేను రాజధాని రావాలని కోరుకునేవాడిని రాయలసీమ. కానీ శ్రీబాగ్ ఉడంబడిని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు అట్లాగే వివిధ లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల్ని కర్నూలులో పెడితే లా యూనివర్సిటీ సహా దాన్ని మీరు ఒక్కరితో కూడా మాట్లాడకుండా మీ విజయవాడకు తరలించుకెళ్ళారే. రాయలసీమ వల్ల మీకు ఏం అన్యాయం చేశాం? మళ్ళీ నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మీరు బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటారు, 1,00,000 కోట్ల రూపాయలని. బాబు గారు, నిజంగా ఈ ప్రాంతం పట్ల ఏమాత్రం మీకు ఇబ్బంది ఉన్నా, లేక నేను తప్పు చేశాననే భావన ఉన్నా, ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయమని కోరుతా ఉన్నాం. ఒక 5,000 కోట్ల రూపాయలు పెడితే అన్నీ పూర్తి అయిపోతాయి. హంద్రీనీవా దగ్గర నుండి గాలేరి నగర్, వెలుగొండ అన్నీ పూర్తి అయిపోతాయి. కానీ మీకు పట్టదు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించారు కాబట్టి ఒడిస్సీలో ఆ పథకాన్ని సాగునీటి పథకం నుంచి తాగునీటి పథకంగా రాయి మీదే పెట్టేసిన తెలివైన వాళ్ళు, రాజకీయంగా మీరు చాలా దూరం ఆలోచించే వాళ్ళు రామారావుని మూసేద్దాం అనుకొని మనం అడుగుతూ ఉన్నాం. ఈ రోజున హంద్రీనీవా గురించి మాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయ్యా, కొన్ని అనుమానాలు మాకున్నాయి. మా జిల్లా వాళ్ళు ఏమడుగుతూ ఉన్నారు చాలామంది, లైనింగ్ వద్దయా మహాప్రభు, లైనింగ్ ఉంటే మాకు బాయిల్ లేక నీళ్ళు రావు, బోర్ లేక నీళ్ళు రావు, మేము చచ్చిపోవాల్సి వస్తుంది, దయచేసి మాకు ఇబ్బంది అవుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మీరు వినరు. లైనింగ్ పనులు మీరు చాలా స్పీడ్గా పూర్తి చేశారట తీసుకెళ్ళడానికి, అందులో ప్రమాణాలు పాటించారా అని మాకు అనుమానం ఉంది. ఉదాహరణకి ఏ లైనింగ్ చేసినా సరే దాంట్లో వంపుల దగ్గర లేక మిగతా అన్ని ప్రాంతాల్లో స్టీల్
ఫైబర్ రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్ను వాడతారు.